కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా మాట్లాడుకుంటారు. ప్రాక్టికల్గా మనమైతే ఒక ఆస్పెక్ట్ నేను చెప్పనా, నేను గతంలో ఒక పోలీస్ కమిషనరు ప్రెస్ కాన్ఫరెన్స్ మేమందరం బాయ్కాట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ప్రతిసారి గంట లేట్ అవుతుంది ఆయన చాలా మంచి ఆయన డిటి నాయక్ గారు అని కమిషనర్ గారు, చాలా ప్రెస్ ఫ్రెండ్లీ ఆయనతో అంటే సీనియర్ రిపోర్టర్లు అన్నారనమాట, ఇట్లా మేము బాయ్కాట్ చేయదలుచుకున్నామండి అని. అదేంటి అని అడిగారు. ఇట్లాగండి విషయం, మీరు ఇప్పటికీ 5 సార్లు ప్రెస్ మీట్లో ఇట్లాగ లేట్ అయిందంటే, అదేంది నేను చెప్పింది ఈ టైమే కదా, అట్లా జరిగింది అన్నారు. అప్పుడు మా ఎదురుగుండానే ఆయన విచారణ చేశారు. విషయం ఏంటంటే ఆయన 10 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పి డీసీపీకి చెప్తారు, డీసీపీ 9:30కి పెట్టమని చెప్పి ఏసీపీకి చెప్తారు, ఏసీపీ 9ంటికి పెట్టమని చెప్పేసి సిఐకి చెప్తారు, సిఐ 8:30కి పెట్టమని చెప్పి ఎస్ఐకి చెప్తారు, ఎస్ఐ పిఆర్ఓకి 8ంటికి పెట్టమని చెప్తారు. ఎందుకంటే మన దొరగారు అక్కడికి వచ్చే టైంకి ఒక అరగంట ముందు ఉంటాం కరెక్ట్ కదా అని, ప్రెస్ వాళ్ళు ముందు ఉండాలి మన సార్ వచ్చే టైంకి అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు, కానీ ఈ అరగంట వచ్చి 2 గంటలు మాకు ముందు అవుతుంది, ప్రెస్కి వృధా అవుతుంది. ఇక్కడ అంతే, ఆయన 8:40కి అట్టించి పాస్ అయ్యాడు. ఆయన జేఈ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ రూట్లో అంటే ఎల్లుండేవాడు కాదేమో. అదే సందర్భంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటే అవసరమైతే విద్యార్థులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండినన్నా దారి ఇచ్చేవాళ్ళేమో. ఇద్దరు బాధ్యత కలిగిన వాళ్ళే. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా కావాలని అట్లా లేట్ వెళ్ళాలని కూడా అనుకోరు వాళ్ళు కూడా. ఇట్లా ఉంటుందంటే ముందే వెళ్ళుండేవాళ్ళేమో. అవును, కానీ ఓకే, ఇక్కడ ఇద్దరిది మీరు అన్నట్టు ఎవరిది తప్పు మనం పట్టలేం, కానీ జరిగిన మిస్టేక్ అయితే జరిగిపోయింది. ఇప్పుడు 23 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది దీని మీద అయినా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అవసరమైతే కేంద్రంతో మాట్లాడి వీళ్ళ 23 మందికి ఏమైనా న్యాయం చేసే అవకాశం. ఎందుకు అడుగుతున్నారు కాదు సార్, మొన్న నీట్ విషయంలో కూడా ఇలాగే ఎక్కడో పేపర్ లీక్ అయితే ఏదో అయితే దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ విద్యార్థుల వరకు మళ్ళీ మొన్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టించారు. అప్పుడు నీట్ ఇక్కడ కూడా ఏమన్నా పేపర్ లీక్ కాబట్టి అది కూడా ఆ విద్యార్థుల వరకు సమస్య అయింది కాబట్టి అది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, వెళ్ళి అడగాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమి ఇవ్వదు చాయిస్, నువ్వు ముందుకు వెళ్ళొచ్చు కదా అంటది, లేదంటే దాని మీద మందలిస్తుంది, అంతకు వెళ్తారని కూడా. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మన ఇంజనీరింగ్ అనేది ఎంసెట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి కొన్ని ఏమన్నా అడగచ్చు. అప్పుడైనా ఇట్లా జరిగినవి ఉన్నాయి కాబట్టి అప్పుడు నాయకులతో సంబంధం లేదు, కానీ జరిగినవి ఉంటాయి లేట్లు అయినటువంటి. కానీ అట్లాగా ప్రత్యేకించి ఆలస్యం అయ్యారు కాబట్టి మళ్ళీ విడిగా అనేటటువంటి కాన్సెప్ట్ చరిత్రలో ఎక్కడా జరగదు. వాళ్ళ దురదృష్టం అంతే. వాళ్ళ కోసం మళ్ళీ సెపరేట్ పేపర్ ప్రిపేర్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఇంకా వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక ఇయర్ నష్టపోయినట్టు, వేస్ట్ నష్టపోయినట్టే. రైట్ చూద్దాం మొత్తాన్ని.